80వ స్వాతంత్ర దినాన్ని పురస్కరించుకొని నేటి దినాన జరుగుతున్న ఆయా రకాలైన వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు, దేశ ప్రగతి గురించి మాట్లాడుతున్న కూడికలు, మీటింగ్సు ఎన్నో ఈనాడు మనము సంతోషంగా ఈ స్వాతంత్ర దినాన్ని జరుపుకుంటూ ఉంటున్నాం. మీకందరికి కూడా 80వ స్వాతంత్ర దినపు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. భారతీయులంగా జన్మించినందుకు గర్వపడుతున్నాం. భారతదేశంలో విభిన్న మతాలు కలిసి మరి భిన్నత్వములో ఏకత్వములాగా కలిసిమెలిసి ఉండడాన్ని ప్రపంచ దేశాలు కూడా మరి సంతోషిస్తున్న ఈ అద్భుతమైన భారతదేశములో ఒక పౌరులముగా మనం జన్మించడం ఎంతో గొప్ప ధన్యత. మనందరికీ తెలుసు, 80 సంవత్సరాల కిందట మన దేశము బ్రిటిష్ వారి యొక్క బానిసత్వంలో ఉంది. వారు ఏమైతే చెప్తున్నారో అదే చేసి వారికి బానిసలుగా, వారికి దాసులుగా ఉంటూ వచ్చిన వారంగా ఉన్నాం. అయితే స్వతంత్ర సమరయోధులు ప్రాణములకు మరి తెగించి ఈ స్వాతంత్రం కొరకై ఎంతో గొప్ప పోరాటం, ఉద్యమాలు చేసి మరి ఈ అద్భుతమైన స్వాతంత్రము భారతదేశానికి వారు తీసుకుని వచ్చిన వారుగా ఉంటున్నారు. అటువంటి వారిలో ముఖ్యమైన వారు ఎంతోమంది ఉన్నారు. అయితే ఎంతోమంది ప్రాణాలు పెట్టిన వారుగా ఉంటున్నారు. అయితే ఈ స్వాతంత్రం అనేది దేశానికి ఇవ్వబడింది. అలాగే మరి ప్రపంచ దేశాల్లో మరి నల్ల జాతీయుల యొక్క బానిసత్వం నుండి వారిని విడిపించే దాని కొరకు కొంతమంది యోధులు, కొంతమంది పోరాట యోధులు ప్రయాసపడి ఆ రీతిగా వారిని స్వాతంత్రులుగా చేయడానికి వాళ్ళు కూడా ఎంతో ప్రయాసపడ్డారు. ప్రపంచంలో మరి ఇటువంటి పరిస్థితులు అక్కడక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అయితే వాస్తవికంగా మానవులు నిజమైన స్వాతంత్రము పొందారా అనేది ఒక ఆలోచింపదగిన విషయంగా ఉంది. నిజమైన స్వాతంత్రమును ఎవరిస్తారు? అసలు నిజమైన స్వాతంత్రం అంటే ఏంటి? దాని గురించిన ఆలోచన మనకు అవసరం. మరి మహాత్మా గాంధీ గారు స్వాతంత్రం వచ్చిన ఆ తొలి దినాల్లోనే ఈ మాట అన్నాడు. భారతదేశానికి వచ్చిన స్వాతంత్రము అది అక్షరార్థమైనదే. ఎందుకు అంటే ఒక ఆడపిల్ల, ఒక స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా నడిచి వెళ్ళగలిగినప్పుడు అదే నిజమైన స్వాతంత్రం అని ఆయన అంటూ వచ్చాడు. దానిలో ఉన్న భావం ఏంటంటే, మానవుడు భౌతికమైన స్వాతంత్రాన్ని పొందినప్పటికీ మానవుడు నైతిక విలువల విషయాల్లో స్వాతంత్రము లేనివాడుగా ఉన్నాడని ఆయన చెప్పకనే చెప్పాడు. కనుక ఈరోజు మానవుడు స్వతంత్రము అనే మాట పేరట స్వేచ్ఛను కోరుకుంటున్నాడు. స్వేచ్ఛ వేరు, స్వాతంత్రత వేరు. స్వేచ్ఛ అంటే నాకు ఇష్టమైనట్టుగా నేను బ్రతకడం, నాకు ఇష్టమైనట్టుగా నేను నా జీవితాన్ని నడిపించుకోవడం, నేను నా ఇష్టమైనట్లుగా నేను ప్రవర్తించడం, నాకు బాసిజం ఎవరు లేరు, నాకు నాయకులు ఎవరు లేరు, నేను ఎవరి మాట వినాల్సిన పని లేదు, ఎవరికి లెక్క చెప్పాల్సిన పని లేదు అని బ్రతకడం స్వేచ్ఛ. అయితే స్వాతంత్రం అనేది చాలా విలువైనది. ఈ స్వాతంత్రం అనేది ఎలా ఉంటుందంటే, మానవులందరూ కూడా మరి స్వనీతికి, దుర్నీతికి, అవినీతికి దాసులుగా ఉన్నారు. చెప్పాలంటే ఈరోజు న్యాయం అనేది మానవుడు చేయలేకపోతున్నాడు, యథార్థంగా ప్రవర్తించలేకపోతున్నాడు, నీతిని కలిగి ఉండలేకపోతున్నాడు, పరిశుద్ధతను కలిగి ఉండలేకపోతున్నాడు. శరీరంలో ఉన్న ప్రతి అవయవాలన్నీ కూడా మరి దుర్నీతికి సాధనాలుగా మారిపోయి మానవుడు ఏది చేయాలనుకుంటున్నాడో అది చేయలేక
చేయకూడదనుకున్న వాటిని చేస్తున్నాడు. ఉదాహరణకి అబద్ధం ఆడొద్దు అనుకుంటాడు, అబద్ధం ఆడుతాడు. మోసం చేయొద్దు అనుకుంటాడు, మోసం చేస్తాడు. అలాగే అన్యాయం చేయొద్దు అనుకుంటాడు, అన్యాయం చేస్తాడు. అక్రమం చేయొద్దు అనుకుంటాడు, చేస్తూ ఉంటాడు. ఎందుకు అంటే తెలియకుండానే మానవుడు వీటికి బానిస అయిపోయాడు. తెలియకుండానే మానవుడు వీటికి లొంగిపోయాడు. వాటి నుండి ప్రయత్నిస్తున్నాడు కానీ బయటికి రాలేకపోతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే మనుషులందరి యొక్క మనస్తత్వం ఎలా ఉందంటే ఒక చెరసాల్లో ఉన్న ఖైదీలాగానే మానవుని యొక్క మనస్తత్వం ఉంది. చెరసాల్లో ఉన్న ఖైదీ తాను బంధించబడి ఉంటున్నాడు, తాను బయటికి రాలేడు, తాను మరి ధారాళంగా తిరగలేడు, స్వతంత్రంగా ఉండలేడు. తాను ఆ జైల్లో ఏదైతే చెప్తారో దానికి లోబడాలి, ఆ పనులు చేయాలి, అందులోనే ఉండాలి. అలాగే ప్రతి మానవుడు కూడా ఈ భయంకరమైన బానిసత్వంలో ఉన్నాడు. నీతిహీనంగా మరి యథార్థతను కోల్పోయినవాడుగా, సత్యమును కోల్పోయినవాడుగా, న్యాయమును చేయలేని పరిస్థితిలో మానవుడు ఉన్నాడు. ఇటువంటి బానిసత్వం అనేది ప్రతి మానవుడు కలిగి ఉంటున్నాడు. ఈరోజు ప్రపంచంలో ఎన్నో కులాలు, మతాలు, ఎన్నో భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నప్పటికీ మానవులందరి దుస్థితి అదే. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ప్రతి మానవుడు కూడా మరి దాసుడుగా ఉంటున్నాడు, బానిసగా ఉంటున్నాడు. ఈ బానిసపు శృంఖలాలు ఎవరు తెంచుతారు? ఈ బానిస బ్రతుకు నుండి ఎవరు విముక్తులుగా చేస్తారు? ఇవి నేను చెప్పినవే కాకుండా మరికొన్ని అలవాట్లు, కొన్నిసార్లు త్రాగుడు కావచ్చు, కొన్నిసార్లు జూదం కావచ్చు, కొన్నిసార్లు వ్యభిచారం కావచ్చు, మరికొన్నిసార్లు ఈ డ్రగ్స్ కావచ్చు, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు, గంజాయి లాంటివి కావచ్చు. కొంతమంది సినిమాలు, షికార్లు, స్నేహితులతో తిరగడం కావచ్చు. ఇవన్నీ కూడా బానిసత్వపు గురుతులే. ఈ బానిసత్వం నుండి మనకు విడుదల లేనంత వరకు మనలో నిజమైన నెమ్మది ఉండదు, నిజమైన శాంతి మనం పొందలేము. కనుక ప్రపంచ శాంతి కొరకు నాయకులు ఎంతో పోరాడుతున్నారు. కానీ మానవుల హృదయాల్లో శాంతి రావాలంటే ఈ బానిసత్వపు బ్రతుకుల నుండి మనం విడుదల పొందాలి. కనుక వీటి నుండి విడుదల పొందాలంటే ఒక అపరిమితమైన శక్తి మనకు అవసరం. మరి మానవాతీతమైన శక్తి లేకుండా వాటి నుండి మనం విడుదల పొందలేము. చూడండి, బలవంతంగా ఒక వ్యక్తిని త్రాగుడు మాన్పించినా ఆ వ్యక్తి మరలా త్రాగుతుంటాడు. కొన్నిసార్లు మరి డాక్టర్స్ చెప్తూ ఉంటారు, నువ్వు ఇలాగ త్రాగితే లోపల అవయవాలు క్షీణించిపోతాయి, తర్వాత నువ్వు మరణిస్తావని డాక్టర్స్ కూడా చెప్తారు. కానీ అటువంటి సందర్భాల్లో కూడా కొన్ని రోజులు భయానికి మానుకుంటాడు, మరలా వాటిని జరిగిస్తూ ఉంటాడు. కనుక ఇది మానవుని యొక్క మరి శాశ్వతమైన పరిష్కారం కాదు. కనుక అతనికున్న దాస్యము నుండి విడుదల పొందేదాని కొరకు అది శాశ్వతమైన పరిష్కారం కాదు. శాశ్వతమైన పరిష్కారం కొరకై ఒక శక్తి మనకు అవసరం. మరి దాన్ని జయించడానికి ఇంద్రియ నిగ్రహ శక్తి మనకు అవసరం. నువ్వు న్యాయవంతుడుగా బ్రతకాలన్నా, నీతి గలవాడవుగా బ్రతకాలన్నా, సత్యవంతుడవుగా బ్రతకాలన్నా, లేక మరి అన్యాయం చేయకుండా ఈ లోకంలో ఉండాలన్నా, అలాగే ఈ భయంకరమైన రకరకాలైన అలవాట్ల నుండి విడుదల పొందాలన్నా నీకు దైవికమైన శక్తి అవసరం. కనుక ఈ లోకంలో మానవుడు విద్య ద్వారా లేక టెక్నాలజీ ద్వారా మానవుడు ఆ శక్తిని పొందలేకపోతున్నాడు. వాస్తవమే, మానవునికి టెక్నాలజీ అవసరమే, శాస్త్రం అవసరమే, విద్య అవసరమే. ఇవన్నీ మనం కలిగి ఉండడం ద్వారా నేటి దినాన మన పనులు సులభతరం చేయగలుగుతున్నాం, మన కార్యాలను క్షణాల్లో చేసుకోగలుగుతున్నాం. అవన్నీ అవసరమే, కానీ ఇవన్నీ కూడా బానిసత్వం నుండి మనల్ని విడిపించలేవు. కానీ దానికి మించిన శక్తి మనకు అవసరం. కనుక ఒకవేళ చట్టాల, శాసనాల, న్యాయస్థానాల ఇవి కూడా మానవుణ్ణి మార్చలేకపోతున్నాయి. మానవుణ్ణి నిజంగా
దాస్యములోనికి నెట్టివేస్తున్నాయి కానీ బయటికి రాలేని పరిస్థితి. మనుషుడు ఎవరికి భయపడి ఆ బానిసత్వం నుండి బయటికి రాగలుగుతాడు? ఎవరికి మానవుడు భయపడలేడు. కొన్నిసార్లు మరణానికి కూడా భయపడలేక బానిసత్వంలోనే అట్లానే చనిపోతున్నాడు. కనుక దీనిని ఎరిగిన మన రక్షకుడైన యేసు ప్రభువారు 2026 సంవత్సరాల కిందటి లోకానికి వచ్చి ఆయన మానవాళి యొక్క బానిస బ్రతుకులను మార్చడానికి, మానవులను స్వతంత్రులుగా చేసేదాని కొరకై ఈ లోకములో ఆయన జన్మించిన వాడుగా ఉంటున్నాడు. 33.5 సంవత్సరాల ఆయన జీవితంలో స్వాతంత్రంగా ఎలాగో బ్రతకాలో ఆయన బ్రతికి చూపించాడు. అంత మాత్రమే కాదు, మానవులందరి మీద ఉన్న ఆ దోషమును పాపమును తన మీద వేసుకొని ఆ క్రూరమైన సిలువలో మరణించి పాపపు సంకెళ్ళ నుండి విముక్తులుగా చేశాడు. సాతాను అనే శత్రువు తలను చితకదొక్కాడు, మరణాన్ని జయించాడు. ఈరోజు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి, లేక ఆయన యందు నమ్మిక ఉంచిన వారికి విడుదలను ఆయన చాటించినాడు. యేసు ప్రభువారు ఆ మరణించే సందర్భంలో ఒక నేరస్తుని గురించి రాయబడింది. ఆ నేరస్తుడు అల్లర్లు చేశాడు, హత్యలు చేశాడు, అధికారులను ఎదిరించాడు. అతని పేరే బరబ్బా. నిజంగా ఆ వ్యక్తి సిలువ వేయబడాలి, చంపబడాలి. కానీ ఆ వ్యక్తిని యేసు ప్రభువారు స్వతంత్రునిగా చేశాడు. అతని బానిసత్వపు కట్లను తెంపివేశాడు, అతన్ని విడిపించాడు. ఎందుకు అంటే ఇక మీదట అలాగూ బ్రతకకుండా ఉండాలని, ఇక మీదట అతడు నీతి కలిగి, న్యాయం కలిగి, యథార్థత కలిగి దేవుని సంతోషపెట్టే జీవితాన్ని గడపాలని అతన్ని విడిపించిన వాడుగా ఉంటున్నాడు. ప్రియమైన స్నేహితుడా, ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. నువ్వు కూడా ఏ బానిసత్వపు సంఖ్యలలో ఉన్నావో వాటి నుండి నువ్వు విడుదల పొందలేక ప్రయత్నాలు చేస్తున్నావు, కానీ నీ వల్ల కావడం లేదు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారిని అడుగు, ప్రభువా, నిజంగా నేను బానిసత్వపు సంఖ్యల్లో ఉన్నాను. నేను నీతిగా బ్రతకాలనుకుంటున్నాను, బ్రతకలేకపోతున్నాను. న్యాయంగా బ్రతకాలనుకుంటున్నాను, బ్రతకలేకపోతున్నాను. పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటున్నాను, బ్రతకలేకపోతున్నాను. నేను యథార్థంగా ఉండాలనుకుంటున్నాను, ఉండలేకపోతున్నాను. ఆయా రకాలైన అలవాట్లు, రహస్యమైన అలవాట్లు నన్ను పట్టి పీడిస్తున్నాయి. ప్రభువా, మీరే నాకు విడుదల దయచేయండి అని నీవు అడిగి విశ్వాసంతో ప్రభు మీద నీవు ఆధారపడితే ప్రభు నిన్ను అద్భుతంగా మారుస్తాడు. ఆ నిజమైన స్వాతంత్రము ఆయనే నీకు ఇస్తాడు. అప్పుడు తెలియని సంతోషం, సమాధానం నీ హృదయములో ఆవరించేదిగా ఉంది. అంత మాత్రమే కాదు, ఈ స్వాతంత్రత ఎవరైతే పొందుకుంటున్నారో నిత్య రాజ్యానికి, మోక్షానికి వారు వారసులుగా చేయబడుతున్నారు. దేవుని వాక్యంలో ఒక చక్కటి మాట ఉంటుంది, ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మిమ్ములను స్వతంత్రులుగా చేసెను గనుక దాస్యమను కాడికి మీరు మరలా చిక్కుకొనకండి అని చెప్తున్నాడు. కనుక ఈ దాస్యము నుండి సంపూర్ణంగా విడిపించబడిన మనము ఈరోజు ఆనందించగలుగుతాం, సంతోషించగలుగుతాం. ఈరోజు 80వ స్వాతంత్ర దినాన్ని పురస్కరించుకొని ఎంతో సంతోషంగా ఆయా కార్యక్రమాలు జరుగుతున్నట్లుగానే అంతకంటే ఎక్కువైన సంతోషం నీ జీవితంలో దేవుడు నీకు ఇస్తాడు. అంతకంటే అధికమైన ఆనందం నీ కుటుంబంలో దేవుడు ఇస్తాడు. కనుక దాని కొరకు నువ్వు ఒకసారి ప్రయత్నించకూడదా? యేసుక్రీస్తు ప్రభువారే నిన్ను విడిపించగలడు. ఎందుకంటే ఆయన ఒక్కడే పాపాన్ని జయించినవాడు, ఆయన ఒక్కడే నీతి, యథార్థత, న్యాయము కలిగి బ్రతికాడు. కనుక అలాంటి జీవితం ఏంటో, స్వాతంత్రత పొందిన వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందో అది ఆయన బ్రతికి చూపించాడు. ఈరోజు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఇటువంటి ఆధిక్యతలోనికి తేబడుతున్నారు. కనుక దాని కొరకు నువ్వు ఏమి ఖర్చు పెట్టాల్సిన పని లేదు, ఏమి చేయాల్సిన పని లేదు. కేవలము విశ్వాసంతో, నమ్మికతో ఆయన యొద్దకు వచ్చి యథార్థంగా, అయ్యా నేను ఈ స్థితిలో ఉన్నాను, నన్ను విడిపించేవారు ఎవరు కూడా లేరు, నాకు మీరు సహాయం చేయండి అని అడిగితే దేవుడు ఈ దినమే నీ దాస్యపు శృంఖలాలు, సంకెళ్ళు ఆయన తెంచివేసి
నిన్ను స్వతంత్రాలుగా చేస్తాడు. అప్పుడే ఈ గొప్ప సంతోషము, ఈ గొప్ప సమాధానము, ఈ గొప్ప నిరీక్షణ నీవు పొందగలుగుతావు. ప్రభు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ప్రేమ కలిగిన తండ్రి, 80వ స్వాతంత్ర దిన సందర్భంగా ఈ మాటలు చెప్పడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు. మా భారతదేశానికి మీరు దేశానికి ఇచ్చిన స్వాతంత్రం కొరకు వందనాలు. అయితే మానవులందరికీ వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి స్వాతంత్రం ఇవ్వడానికి లోకానికి వచ్చి శిలువలో ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడవుగా బానిసపు ఆ సంఖ్యల నుండి విముక్తులుగా చేయుట కొరకై మానవుల యొక్క పాపములన్నీ శిలువలో భరించి విడుదల చాటించారు. ఆ రక్తము చేత మానవులకు విమోచన అనుగ్రహించినారు. ఎవరు మీ అందు విశ్వాసం ఉంచుతున్నారో వారికి ఈ గొప్ప విడుదల అనుగ్రహిస్తున్నారు. వారిని స్వతంత్రులుగా చేస్తున్నారు. వారు స్వతహాగానే నీతి కలిగిన వారుగా, యథార్థత కలిగిన వారుగా, న్యాయము కలిగిన వారుగా, పరిశుద్ధత కలిగిన వారుగా, సత్యమును అనుసరించే వారుగా చేయబడుతున్నారు. ఏ దాస్యము వారి మీద దాడి చేయదని తెలియజేసిన నీ మాటల కొరకు ఉన్నారు. ఈ మాటలు విన్నవారి హృదయాల్లో విశ్వాసం కలిగించండి. వారు ఈ మాటలు చొప్పున వారు కూడా విడుదల పొంది మీ సంతోషం, మీ ఆనందం, మీరిచ్చే నిరీక్షణ వారు పొందుకొని ఈ లోకములో మీ కొరకు బ్రతికేవారినిగా చేయమని, ఈ మాటలు దీవించమని యేసు ప్రభు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.